మధు ఆర్టీవీ నుంచి. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న సేమ్ మీట్ ద ప్రెస్లో కొన్ని కామెంట్ చేశారు. జూన్ 5వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతా ఉంది, 25 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, పేర్లు చెప్పమంటే చెప్తాను అని చెప్పారు. దాంతోపాటు డీలిమిటేషన్లో భాగంగా 153కు పైగా సీట్లు కానున్నాయి. వచ్చే డీలిమిటేషన్ తర్వాత జరిగే ఎన్నికల్లో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత మీ పైన ఆస్తులకు సంబంధించి జగదీశ్వర్ రెడ్డి అసలు ఆస్తులు గతంలో ఎంత ఉండి ఇప్పుడు 5,000 కోట్లకు పెరిగింది, నేను అనలేదు, శాసనమండలి చైర్మన్ అన్నారు ఒక సందర్భంలో. మరి ఈ మూడు సరే, మీరు ఇలా ఏదైనా ఒక్కటి ప్రజలకు పనికొచ్చేది ఏదైనా ఉందా? ఏదన్నా ఒకటి ప్రజలకు ఉపయోగకరమైంది కానీ, ఈ రాష్ట్రానికి ఉపయోగకరమైంది కానీ ఒకటి ఏదైనా ఉందా? వాళ్ళ బతుకంతా గంతే, వాళ్ళకు ప్రజల సెంటర్గా ఎప్పుడు కూడా ఉండదు. వాళ్ళ వ్యక్తిగతమైన ఆలోచనలు, వాళ్ళ వ్యక్తిగతమైన పనులు తప్ప, దురదృష్టవశాత్తు కొంతమంది వస్తుంటారు ఈ ప్రజాస్వామ్యంలో, ఇటువంటి వాళ్ళు కూడా చీడపురుగులు. ఎప్పుడైనా విన్నారా మీరు అసలు ఒక మంచి మాట వాళ్ళ నోటి నుంచి? మీకు హైదరాబాద్లో కొంత ఏమన్నా తెలియక మోసపోతారేమో మిత్రులు, కానీ మీ మా జిల్లాలో ఎక్కడైనా చెప్తారు వాళ్ళ మాటలకు ఉండే నిలువైందనేది. ఎప్పుడు కూడా ఒకరోజు ఈ పూట మాట్లాడిన మాట ఇంకో పూట మాట్లాడారు. మరి అదే నోటితోని వాళ్ళు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన మాట, ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడిన మాట, ఇప్పుడు ఆయన జతగలుపుకుంటున్న సుఖేంద్ర గారి గురించి ఆయన మాట్లాడిన మాట, వారి అభిప్రాయాలు ఒకసారి తీసి చూడండి. పనికి మళ్ళీ చెత్త మాటలు, చెత్త వాగుడు తప్ప ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజా ఉపయోగకరమైన మాటలు ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి రావు. వాళ్ళకి ఆలోచనలు కూడా ఉండవు ఎప్పుడు కూడా. చెత్త మాటలు, వాళ్ళ మాటలు పెద్ద పట్టించుకున్నాం జిల్లాలో. ఇప్పుడు ఆస్తుల గురించి నేను ఎప్పుడు కూడా మొదటి నుంచి వెళ్ళి స్పష్టంగా ఉన్నా. వ్యక్తిగత ఆరోపణలు నా జీవితంలో చేయలే. ఇందులో మిత్రులు, చాలామంది మిత్రులు 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్న వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కానీ, 10 సంవత్సరాలు మంత్రిగా కానీ, ఏ ఒక్కరోజు కూడా నేను వ్యక్తుల గురించి, వ్యక్తిగతమైన విషయాల గురించి మాట్లాడడానికి నాకు ఇష్టం లేకుండా. అసెంబ్లీలో కూడా చెత్తగా కూడా వాగిండు. నేను వాగుడనే మాట కూడా అంతకుముందు ఎప్పుడన్నా మొదటిసారి మాడుతున్నా. అసెంబ్లీలోనే నేను ఛాలెంజ్ చేసిన, చేసుకోండి, జైలు పడ్డారు. నేను ఈ మాటలపైన చర్య తీసుకుంటానని చెప్పినా తప్పకుండా తీసుకుంటాను, ఎందుకంటే నాకు దొరికింది ఆన్ రికార్డ్. లేదు, మీ మిత్రులందరూ కోరుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళను, మా ఇద్దరి పరోక్షంగానైనా వెళ్ళి విచారణ చేసుకోండి. వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఆస్తులపైన, నా ఊరికి వెళ్ళి నా ఆస్తులపైన. ఒక మా తరాన్ని తీసుకుంటారా, మా పై తరాన్ని కూడా తీసుకుంటారా, ఇంకా మా థర్డ్ జనరేషన్ని కూడా పైనుంచి తీసుకుంటారా? ఎవరు ఆస్తులేంది, ఎవరు ఎట్లా బతికిండ్రు, ఎవరు ఏమున్నారు, ఎవరు ఎట్లా పెరిగినాయి తీసుకోండి. మీరే నిర్ణయం చేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఓపెన్గా చెప్తున్నాను, నేను తీసి బయట పెట్టండి, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళలాగా నేను ఎన్నడూ ప్రవర్తించలే. ఏంటిది వాళ్ళ పరిస్థితి? ఎక్కడి నుంచి వస్తుంది? రోజు ₹1,00,000 ఖర్చు లగ్జరీ. ఏం చెల్లి చేస్తున్నారు? నేను ఎట్లా ఉంటున్నా, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు? ఎక్కడి నుంచి? పర్టికులర్గా ఈ వెంకరెడ్డి అంటాడు పరాన్నజీవి. నేను మొదటిసారి చెప్తున్నా, పరాన్నజీవి. ఆయన జీవితంలో ఇంతవరకు తను తినడానికి తిండికి ₹1 సొంతంగా కష్టపడి సంపాదించినాడు కాడు. అన్నదమ్ముల మీద బతికినాడు. ఎట్లా పెడుతున్నాడు తీయండి. నేను అనలేదు కానీ ఇప్పటిదాకా ఒక పరాన్నజీవి కానీ నా గురించి మాట్లాడతాడా? అది పనికి మళ్ళీ వదిలేయండి, అవసరం లేదు వాస్తవానికి. 25 మంది 30 మంది చెత్తవా కూడా అది ఎప్పటి నుంచో వాగుతుంది. కొత్తగా మాట్లాడింది ఏం లేదు కదా, గతంలో కూడా మాట్లాడండి సార్. అది ప్రశ్నే కాదు, మీరు మొదలే ఎందుకో గా ప్రశ్న వేసారు, అది ఇష్యూనే కాదు. నమస్తే సార్, నా పేరు ఇదే సబ్జెక్ట్ మీద. నమస్తే సార్, నా పేరు దీపిక, హిందుస్థాన్ టైమ్స్ నుంచి వచ్చాను సార్. నేను అడగదలుచుకోవాల్సిన 2 ప్రశ్నలు సార్. ఒకటేమో, మీరు భువనగిరి నల్గొండ క్యాంపెయిన్ ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ ఉన్నప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓట్స్ అన్ని, అంటే బీఆర్ఎస్కి ఉన్న ఓట్స్ అన్ని కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయని వింటున్నాం సార్. దాని గురించి మీ అభిప్రాయం ఒకటి. రెండో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ అడిగితే, మీరు ఈ ఇచ్చిన హామీలు, గ్యారంటీస్ అన్నీ ఎందుకు నెరవేర్చలేకపోతున్నారంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చి మాకు 4 నెలలు అయింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీకు గురించి తెలుసు. ఇది అయిన తర్వాత మేము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవి అడిగాము, అవి వచ్చాక గ్యారంటీస్ అవి నెరవేరుస్తున్నాం అంటున్నారు. దాని గురించి
మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. రెండో ప్రశ్నకి మొదటి సమాధానం చెప్తానమ్మా. రెండో ప్రశ్నకి మొదటి సమాధానం, రేవంత్ రెడ్డి మాటల్లో మరొకసారి మోసం కనబడుతుంది తప్ప ఇంకొకటి లేదు. లేదా ఇమ్మెచ్యూరిటీ అనుకోవాలి, అజ్ఞానమా మూర్ఖత్వమా అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చినాడు కేంద్రం నుంచి తెస్తామని కానీ మాకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదనే మాట కానీ చెప్పలే. ఒక పార్టీ హామీ ఇచ్చేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఆలోచన చేసి ఇవ్వాలి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందనేది బహిరంగంగా ఉండే విషయం. ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రజలు పబ్లిక్లోనే ఉంటుంది, పబ్లిక్ డాక్యుమెంట్. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్, స్పష్టంగా మీకు దాంట్లో దొరుకుతుంది. పైగా వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ఉన్నాడు, ప్రతిసారి చర్చ చేసిన బడ్జెట్ పైన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో తెలిసే హామీలు ఇవ్వాలి. అది తెలియకుండా ఇచ్చినాము అనన్నా, తెలిసి అధికారికి ఇచ్చినామన్నా అది మోసమే, చీటింగ్ కేసు పెట్టవచ్చు ఆ పార్టీ పైన. తెలిసి ఇచ్చి ఉంటే డెఫినెట్గా. తెలియకపోతే నువ్వు ఎన్నికలకే రావద్దు, ప్రజలకు హామీ ఇవ్వకూడదు. రెండు కూడా బాధ్యతారాహిత్యమైనవి, నేరపూరితమైన వ్యాఖ్యలు తప్ప ముఖ్యమంత్రి చేసినవి అవి నిజమైనవి కావు. అబద్ధపు మాటలు, మోసం చేసే మాటలు తప్ప ఇంకోటి కావు. ఓట్లకు సంబంధించి మీరు ఏదైతే అన్నారో, నేను 2 జిల్లాలకి 2 నియోజకవర్గం నేను ఇన్ఛార్జ్ నేను కాదమ్మా, నేను బాధ్యత తీసుకున్న మాట వాస్తవం. కానీ మేము ఇన్ఛార్జీలు వేయలేదు ఎక్కడ కూడా, ఏ నియోజకవర్గానికి కూడా. మా పార్టీ తప్పకుండా ఉమ్మడి జిల్లాలో నేను బాధ్యుడిగా ఉన్నా, 10 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నా. అంతకుముందు కూడా ఆ జిల్లాలో పార్టీ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా నేను బాధ్యతలో ఉన్నా, అందులో సందేహం లేదు. గతంలో కంటే ఈసారి మాకు ఓట్లు పెరుగుతున్నాయి. గతంలో మాకు వచ్చిన ఓట్ల కంటే ఈసారి డెఫినెట్గా పెరుగుతున్నాయి. మా దాంట్లో నుంచి మీరు అన్నట్టు కొద్దిమంది లీడర్లను, జానారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా, గంత సీనియరు నేను పెద్ద మనిషిని అని చెప్పుకునే జానారెడ్డి గారు కూడా కొంత స్థాయి తగ్గి మా నాయకుల ఇళ్లకు స్వయంగా వెళ్ళి, చెప్పకుండా వాళ్ళ అనుమతి కూడా లేకుండా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళని పార్టీ మార్పించే ప్రయత్నం, కండవబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాళ్ళకి ఓటమి భయం అనేది వాళ్ళకి పట్టుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. దాంతోనే మా పార్టీ నాయకులను ఒకవైపు మునుగోడు కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇతర అసెంబ్లీలలో ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో కూడా రకరకాలుగా భయపెట్టించి, ఏంది మీకు బిల్స్ రావాలి, మీ బిల్స్ వెయ్యం, గ్రామ పంచాయతీలో చేసిన పనులు కావచ్చు, ఇతర చోట్ల చేసిన పనులకు ప్రభుత్వం కంటిన్యూస్ కార్యక్రమం కాబట్టి పాపం వర్క్ చేసినారు. వాళ్ళకు మీకు బిల్లులు ఇవ్వం, మా పార్టీలో చేరితే తప్ప అని చెప్పి భయపెట్టేయడం, లేదా పోలీసులు వినియోగించి కొన్ని చోట్ల డైరెక్ట్గా పోలీస్ అధికారులు పిలిపించి, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవండి లేకపోతే మేము కేసు పెడతాం, మీ జానారెడ్డి రఘురెడ్డిని కలవండి లేకపోతే కేసు పెడతాం, మీరు రాజగోపాల్ని కలవండి లేకపోతే కేసు పెడతాం, మీరు వెంకటరెడ్డి దగ్గర పోయి వాళ్ళ పిఏతో నాకు ఫోన్ చేయించండి లేకపోతే కేసు పెట్టి జైలు పంపుతాం. ఈ రకంగా పోలీస్ కేసులతోని బిల్లులు ఆపుతున్న పద్ధతిలో భయపెట్టించి కొద్దిమంది నాయకులు తీసుకుంటారు తప్ప ప్రజలు వేలాదిగా మా వైపు కదులుతున్నారు. తప్పకుండా గతంలో వచ్చిన కంటే మాకే మెజారిటీ వస్తుందన్నమాట డెఫినెట్గా. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు నిన్న శామ్ పిట్రోడా అని కాంగ్రెస్ లీడర్ శామ్ పిట్రోడా మన దక్షిణ భారత్ వాళ్ళందరం మనం ఆఫ్రికన్స్ లాగా ఉంటాము అని కమెంట్ చేశారు. దాని మీద మీరు ఏం చెప్పగలరు? అంటే వాస్తవానికి నేను కొంచెం పెద్దగా అవి పట్టించుకోవాల్సిన మాటలు కాదు, కానీ బీజేపీ పెద్దగా తెచ్చింది. కానీ వీళ్ళకు ఒక దశలో వయసు అయిపోయిన తర్వాత బహుశా కొంత మతస్థిమితం చెప్పి మాట్లాడుతుండొచ్చు. దాన్ని సినిసిజం అనేది కూడా అంటుంటారు, కొంచెం నాకు ఆ వర్డ్స్ సరిగా రావు. కానీ ఇవి మేధావులు అనుకున్న వాళ్ళు ఒక దశ దాటినాక పిచ్చి వాళ్ళు అవుతారమ్మా. ఇది సహజంగా మనకు కనపడే లక్షణం. బహుశా దాంట్లో నుంచి వచ్చింది అనుకుంటా, బాధ్యత లేకుండా, బాధ్యత రహితంగా, ప్రజలతో సంబంధం లేని వాళ్ళు వీళ్ళు. నిత్యం ప్రజల్లో ఉంటే ఎటువంటి పిచ్చి మాటలు రావు. ఆ విషయాన్ని ఇంకొకరికి కూడా చెప్పొచ్చు అమ్మా. ఆ విషయాన్ని నన్ను మిమ్మల్ని చెప్పమంటే, కొంత దక్షిణ భారతదేశానికి ఆఫ్రికన్లకి పోలికలు ఉంటాయి అనటంలో తప్పు లేదు, దాని మీద తప్పు పెట్టి పని లేదు. కానీ వేరే రకంగా చెప్పడం, ఒకే మాటను అవమానించేటట్టు చెప్పొచ్చు, వాళ్ళు ఆహ్వానించేటట్టు చెప్పొచ్చు, అది చెప్పే విధానంలో ఉంటుంది. సరే, ఆయన ఏదో ఆస్తుల గురించి కూడా ఆ మధ్య ఏదో మాట్లాడినాడని, వాస్తవానికి మనం మాట్లాడుకోవడానికి నాకు ఉన్నది మాట్లాడడం అలవాటు. ఒకప్పుడైతే మోడీకి శామ్ పిట్రోడా గురించి పట్టించుకున్నట్టుడా, ఇవాళ రాజకీయంగా అవసరం ఉపయోగపడుతుందని చెప్పి వాడుకొని ఇంత పెద్దగా రాహుల్ కంటే పెద్దగా చేసి మాట్లాడుతున్నాడు. కానీ ఈ చిల్లరై పెద్ద నాకు మేము పట్టించుకోమా, వాళ్ళు ఎవరు, వాళ్ళ ప్రజలతో సంబంధం లేని మనుషులు వాళ్ళు. జయశ్రీ గారు నమస్కారం. యూసుఫ్ బాబు, ప్రజాపూరు. భారతీయ జనతా పార్టీ మీ పార్టీని కబళిస్తుందని, ముఖ్యంగా ఇప్పుడు ఎంపీలో పోటీ చేసిన వాళ్ళు కూడా మీ పార్టీ వాళ్ళే చాలామంది ఉన్నారు.
తెలంగాణ ప్రజలు మాత్రం ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆలోచనలు ఉన్నారు. ఈ విషయంలో మీరు కానీ మీ నాయకత్వం కానీ ఏం చర్యలు తీసుకుంటున్నారు? సరే, భారతీయ జనతా పార్టీకి అట్లాంటి లక్షణం ఉన్నమాట వాస్తవం, మీరు అన్నది అందులో సందేహం లేదు. అందుకే దాన్ని మిత్రులుగా పోవడానికి ఎవరు ఇష్టపడతలేరు. మిత్రులను అయితే కబలిస్తారు, అందులో సందేహం లేదు. శత్రువులను కొట్లాడి నిలబడతారు. కాబట్టి మేము కొట్లాడి నిర్ణయించుకునే దాంట్లోనే ఉన్నాం, కొట్లాడుతున్నాం. ఈ దేశంలో బీజేపీ పైన చాలా స్ట్రాంగ్గా దానిపైన పోరాటం చేస్తున్న దాంట్లో మొదలు కేసీఆర్ గారు, తర్వాత కేజ్రీవాల్ గారు, సోరెన్ గారు, కొద్దిమంది మిగిలి ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ చారిత్రక అవసరం తెలంగాణకి. బీఆర్ఎస్ పార్టీ ఉండడం అనేది తెలంగాణ ప్రజల జీవన మరణ సమస్య ఇవాళ. ఎందుకు అనంటే తెలంగాణ హక్కుల గురించి కొట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు చూసినాం మనం. ఇవాళ కృష్ణా జలాల్ని కాంగ్రెస్ పార్టీ అప్పనంగా తీసుకుపోయి కేంద్రానికి కేఆర్ఎంపీకి అప్పచెప్పిన సందర్భం, గోదావరిని వాళ్ళకి అటు తీసుకుపోవాల్సిన ఆలోచన వచ్చినప్పుడు ఈ రెండింటినీ కాంగ్రెస్ వ్యతిరేకించదు, బీజేపీ వ్యతిరేకించదు. రెండు విషయాలలో కూడా వాళ్ళిద్దరికి ఏకాభిప్రాయం ఉంటుంది. మరి వాళ్ళకి తెలంగాణ గురించి కొట్లాడడానికి ఉన్న దిక్కెవరు? కేసీఆర్ తప్ప. కాబట్టి కేసీఆర్ను నిలబెట్టుకోవడం అనేది, బీఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవడం అనేది తెలంగాణ ప్రజల యొక్క అవసరం. తప్పకుండా ప్రజలకు వాళ్ళకు మాకు ఇది అవసరం ఉంది అన్నప్పుడు ప్రజలు బతికించుకుంటారు, ప్రజలు నిలబెట్టుకుంటారు, అందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రమాదం ఏం లేదు. బీఆర్ఎస్తో తప్పకుండా బీఆర్ఎస్ నిలబడుతుంది, బీఆర్ఎస్ కొట్లాడుతుంది. శ్రీకాంత్, టెంటివ్ అండి. నిన్న ప్రధాని మోడీ పర్యటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలే, రెండింటినీ తిరస్కరించండి అని ఒకటి అన్నారు. ఇంకోటి బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసులో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు. దీనిపై మీరేమంటారు? బీఆర్ఎస్ ఓటు నోటు కేసులో ఎటువంటి రాజీ లేకుండా కేసు పెట్టింది, జైలు పంపింది, కోర్టులో జరుగుతుంది. కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మేమేం మోడీలం కాదు కదా. కోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కేసీఆర్ మోడీ కాదు కదా, దాంట్లోకి ఇన్వాల్వ్ కాదు కదా. న్యాయ ప్రక్రియలో కేసీఆర్ గారు ఇన్వాల్వ్ కాలేరు, ఎట్లా అవుతారు? ఇవాళ ఒక సందర్భం వచ్చింది, అధికారం వాళ్ళు చెప్పిపోయింది, చేస్తుంది కదా, మేము సుప్రీంకోర్టు ఇచ్చినాం, వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి ఇది అని చెప్పి మేము చెప్తున్నాం మేము. కానీ ఇదే మోడీ గారు రేవంత్ కుమ్మక్కైంది అని చెప్పడానికి 100 ఉదాహరణలు ఉన్నాయి మా దగ్గర. ఎన్నికలకు ముందు, శాసనసభ ఎన్నికల కంటే ముందు పూర్తిగా మోడీ గారి ఆశీస్సులతోనే ఇక్కడ రేవంత్ రెడ్డి పైకి వచ్చిండు ముఖ్యమంత్రి అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డికి అనుకూలమైన పద్ధతుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బందులు పెట్టాలనో అన్ని రకాల ఇబ్బందులు పెట్టిండు మోడీ. మా ఓట్లు కొనకుండా, మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా, మన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినాడు. ఎఫ్ఆర్బిఎం ప్రకారం మనం లోన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఉపయోగపడతాయని చెప్పి మోడీకి తెలుసు. చివరికి కాళేశ్వరం విషయంలో కూడా, కాళేశ్వరం విషయంలో మోడీ చేసిన సహాయం ఏందో కాంగ్రెస్ పార్టీకి వెంటనే ఒక్కటే రోజులో బయటపడింది. ఒకటే రోజు ఇష్యూ బయటికి రాగానే వెంటనే ఎన్డీఎస్ఏని ఏర్పాటు చేసినట్టు, వాళ్ళు ఒకటే రోజు నివేదిక ఇచ్చినట్టు, ఆ నివేదికను ఆ సంస్థ చెప్పకముందే ఇక్కడ కిషన్ రెడ్డి రిలీజ్ చేసిండు. మీరు ఒకసారి మీరు పేపర్లు తీసి గమనించండి. కిషన్ రెడ్డి ముందు రోజు మాట్లాడిండు, తెల్లవారి అది వాళ్ళ నివేదికగా బయటకు వచ్చింది అధికారికంగా ఒకటే రోజు. వాళ్ళు ఎవరికి రాలేదు, కాళేశ్వరం చూడలేదు, ఢిల్లీలో కూర్చొని తయారు చేసి బయటకు వదిలేదు. జస్ట్ కేసీఆర్ని బదనాం చేయాలి, ఇది కాంగ్రెస్కి ఉపయోగపడాలనే ఉద్దేశం. మోడీ, రేవంత్, చోటేబాయ్, బడేబాయ్ ఇద్దరు ఒకటే అనే విషయంలో మనకి సందేహం లేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. గుజరాత్ మోడల్ని నేను ఆదర్శంగా తీసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం, మీ అందరి సాక్షిగా ప్రచారమైంది, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ వాళ్ళిద్దరి బంధం బయటపడింది కాబట్టి మళ్ళీ ప్రజల్ని ఏమార్చడానికి మోడీ నానా రకాల తాపత్రయపడుతున్నాడు తప్ప ఇంకోటి కాదు. సార్ శ్రీకాంత్ సార్, వెలుగు ఇప్పుడు కవిత బెయిల్ కోసమే కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో అందరినీ డమ్మీ అభ్యర్థులను పెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారస్తులకు టికెట్లు ఇచ్చి ఇప్పుడు ఓడిపోయే సీట్లలో బీసీలను పెట్టారని ఒక ఆరోపణ ఉంది సార్. ఇంకొకటి, గుత్తా సుఖేందర్ రెడ్డికి జగదీష్ రెడ్డికి మధ్య ఉన్న వైరమైంది. జగదీష్ రెడ్డి వల్లనే గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ రాలేదు, నల్గొండ కానీ భువనగిరి కానీ, అందుకే కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్సీ టర్మ్ అయిపోయినాక కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతారు. ఇదంతా జగదీష్ రెడ్డి వల్లనే వాళ్ళిద్దరు నల్గొండ జిల్లాలో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ప్రధానమైన ఆరోపణ మీ మీద ఉంది. దీనిపై మీ సమాధానం?
మీరు ఆయనకి వేసిన ప్రశ్నలన్నీ నాకు వేసినారు పాపం. ఎవరిని ఆయనకి వేసిన ప్రశ్న సుఖేన్ రెడ్డి గారికి. ఆయన ఏ పార్టీ చెడితే ఆయన అడతారు కానీ నన్ను అడతారు ఎవరన్నా? అది వదిలేండి, అది విషయం. కానీ ఇక మీరు మొదటి ప్రశ్న ఏదైతే ఉందో, ఇవాళ ఈ రాష్ట్రంలో మంచి అభ్యర్థుల్ని, బలమైన అభ్యర్థుల్ని పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ నుంచి తీసుకున్న వాళ్ళే ఇందులో సగం మంది, అందులో సగం మంది ఉన్నారు. బీజేపీలో సగం మంది అభ్యర్థులు, కాంగ్రెస్లో సగం మంది అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళు. ఇది స్పష్టంగా మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ఏ బలంగా ఉంది. బీఆర్ఎస్ నుంచి తీసుకుంటే తప్ప మాకు బతుకు లేదు అని చెప్పి ఆ పార్టీలు భావిస్తున్నాయి అని అంటే దాని అర్థం బీఆర్ఎస్ పార్టీని ఎవడు ఓడించలేడు. 16 కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు ముందే, వాళ్ళకి అభ్యర్థి లేదని చెప్పడం ద్వారా. సింపుల్. ఇవాళ మీరు చేవల తీసుకోండి, చేవలలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఏడనట్టుగా వాళ్ళ లెక్క ప్రకారం మా పార్టీ నుంచి తీసుకుంటే ఏమైనా ఓట్లు తెస్తే దీంతో గెలిస్తే భావనే కదా. వరంగల్ కావచ్చు, అక్కడెక్కడ జైరాబాద్ కావచ్చు, ఇంకొక ఆడ కావచ్చు, ప్రతి చోట కూడా బీఆర్ఎస్ నుంచి తీసుకున్నారంటే దాని అర్థం మేము బలంగా ఉన్నామనే కదా. సింపుల్. ఒకటే మాట చెప్తాం మీకు. ఇక 4 నెలల నుంచి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? వాస్తవానికి ఎప్పుడు కూడా ప్రభుత్వ పక్షంలో ఉన్న వాళ్ళని విమర్శ చేస్తారు. కానీ ఇక్కడ 4 నెలలుగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినా, మోడీ మాట్లాడినా, సోనియమ్మ, రాహుల్ గాంధీ ఎవరు వచ్చి మాట్లాడినా కేసీఆర్ మీదనే మాట్లాడుతున్నారు. కేసీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దాని అర్థమైంది ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కేసీఆర్ మాత్రమే ఉన్నాడు అని కదా దాని భావన. రేవంత్ మీద మాట్లాడాల్సిన మోడీ కేసీఆర్ మీదనే మాట్లాడిండు మొన్నటి వరకు. మోడీ మీద మాట్లాడాల్సిన రేవంత్ కేసీఆర్ మీదనే మాట్లాడిండు. ఇది బయటపడిపోయి ప్రజలకు అర్థమైన తర్వాత, చోటేబాయి బడిబాయి అనుబంధం బయటపడ్డ తర్వాత ఇవాళ ఇద్దరు డ్రామాలు వేసి నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయాలి అని ఒక డ్రామా పలుకొని ఉత్తనే ఆ రేవంత్ రెడ్డి మీద నోటీసులు ఇచ్చినట్టు చేసి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒక్కరిని కూడా? రేవంత్రే కాదు, దాని కింద కూడా ఎందుకు చేయలేదు? వాళ్ళ అనుమతి లేకుండానే ఇక్కడ లోకల్ పోలీసులు అరెస్ట్ చేసింది వాళ్ళని. ఇదంతా చోటేబాయి బడేబాయి డ్రామాలు, ప్రజల్ని మోసం చేయడానికి తప్ప. ఇద్దరు ఒకటే వాళ్ళు, ఇద్దరు కలిసిన 4 సీట్లు కూడా సాధించలేరు. జగదీష్ రెడ్డి గారు, నా పేరు నరేందర్, జీ తెలుగు న్యూస్ నుంచి. గడిచిన 9.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అంటే మీది ప్రభుత్వం ఉండేది, దీంట్లో మంత్రిగా కూడా మీరు ఉన్నారు. ప్రెస్ మీట్ అంటే అంతకంటే ముందు 3 నెలల క్రితం కూడా మీరు చెప్పారు మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది, మా ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల మొత్తం చేస్తారు. దానికి ఎవరు బాధ్యులు? నల్గొండ జిల్లాలో మీరు తప్ప అందరూ ఓడిపోవాలి, దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో 2 సీట్లలో ఏమైనా గెలుస్తారా? వాళ్ళు ఓడిపోతే 2 కూడా బాధ్యత మీరు తీసుకుంటారా? రెండోది, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి మొత్తం విద్యుత్ మీదనే మొత్తం రాష్ట్ర రాజకీయాలని నడుస్తున్నాయి. దీంట్లో కేవలం మొత్తం కావాలని అంతా కూడా బీఆర్ఎస్ నాటకం ఆడుతుంది, ఎక్కడ కరెంటు పోవట్లేదు, జనరేటర్లు అనేది ఉత్తి ముచ్చటే అని చెప్పి రేవంత్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళని అంటున్నారు. వస్తామండి నరేందర్, మేమనేది నేనేమనొచ్చు, భత్యమనొచ్చు, ఇంకో ఏమనొచ్చు. మీ అనుభవం చెప్పండి. ఈ 4 నెలల్లో ఎన్నిసార్లు మీ ఇంట్లో కరెంటు పోయింది లేదా మీ స్టూడియోలో కరెంటు పోయింది? నేనున్నప్పుడు ఎన్నిసార్లు పోయింది? మీ ఇక్కడ అందరూ ఆత్మలో తెలుసు కదా. కరెంట్ అనేది ఉండటం లేకపోవడం అనేది మన భావన కాదు కదా, అది వాస్తవం కదా. నేను ఉందని చెప్పినా, లేని ఉందని చెప్పినా, ఉన్నది లేదని చెప్పినా ప్రజలు నవ్వుకుంటారు. వాళ్ళు అట్లా చెప్పినా ప్రజలు నవ్వుకుంటారు. ఇవాళ ఎన్నిసార్లు, ఎన్ని వందలు, ఎన్ని వేల మంది మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఎట్లా వస్తుంది. నేను నిన్నటి దాని గురించి మాట్లాడడం లేదు. నిన్నటిది అనుకోకుండా నిన్న మొన్న వర్షాలు రావడం, గాలి రావడం, కొన్ని చోట్ల వైర్లు దిగటం, దాన్ని తప్పట్లేదు, దాని మీద మాట్లాడడం లేదు. న్యాచురల్ కలామిటీ, దానికి ఎవరు కూడా ఏం చేయలేము. కానీ సాధ్యమైనంత తొందరగా చేయాలి వాటిని కూడా. మీరు చూసారు హైదరాబాద్లో ఇంతకంటే పెద్ద గాలివానలు వచ్చి 12, 14, ఒక దశలో 20 సెంటీమీటర్లు దాటింది అనుకుంటా ఒక రోజు వర్షం. 24 సెంటీమీటర్ల వర్షం వచ్చి కూడా గందరగోళం అయితే మేము 2 నుంచి 3 గంటల కంటే ఎక్కువ తీసుకోలేదండి రివైవల్ చేయడానికి. మేము ఎక్కడ పవర్ తీయాల్సి వచ్చినా, ఎక్కడైనా లోకల్గా ఇష్యూ ఉంటే మా లైన్ మీనో, కొంచెం పై స్థాయిలో అయితే ఏఈనో, ఇంకా కొంచెం డివిజన్ స్థాయిలో తీయాల్సి వస్తే మా డిఈ ప్రకటన చేసేది అక్కడ. ఈరోజు పలానా సమయం నుంచి పలానా సమయం విద్యుత్కు అంతరాయం కలుగుతుంది, ఇక్కడ ఉండే కన్జ్యూమర్స్ సహకరించండి అని. ఇలా ఏమైంది, ఏకంగా విద్యుత్ శాఖ మంత్రి రోజుల తరబడి కరెంటు పోద్దని ప్రకటిస్తున్నాడు. ఎందుకు అంటే మేము అక్కడ ఏదో పనులు చేయాలి, రిపేర్లు చేయాలి, హైదరాబాద్ నగరం మొత్తం రేపు పలానా టైంకి ఇంత కరెంటు పోతుంది,
ఎప్పుడైనా జరిగిందా అండి చరిత్రలో? నేను ఒక్కరోజు ప్రకటన చేసిన దాని మీద మంత్రిగా మా ఏఈలు లైన్ మెన్లు చేయాల్సిన పనిని ఇవాళ మంత్రి చేస్తున్నాడు అని అంటే దాని అర్థమైంది ప్రజలకు చెవుల పూలు పెడతాం అనుకుంటున్నారు. ముట్టుకుంటే తెలుస్తుంది కదా. ఆ రోజు ఛాలెంజ్ చేశాను నేను, చాలా వీళ్ళు మాట్లాడిండ్రు కరెంట్ రావట్లేదు అంటే ఎక్కడ రావట్లేదో మీరు వెళ్ళి వైర్ పట్టుకోండి, ఆ ఫోటో నాకు పెట్టండి, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితే కూడా చెప్పిన, నేను వచ్చి కర్ణాటకలో 18 గంటలు వైర్ పట్టుకొని నిలబడతా, నీకు దమ్ముంటే ఒక్క నిమిషం నిలబడమని చెప్పాను నేను. ఆ రోజు కూడా రాలే. లాగుబుక్కులు అని తీసింది, తీయమని ఇవ్వాలా, అది తెచ్చి చూపించమను. రాష్ట్రంలో ఉన్న లాగుబుక్కులన్నీ వాళ్ళ చేతిలో ఉంది, అధికారులు ప్రదర్శించి 24 గంటల్లో ఒక్క నిమిషం ఎక్కడ కూడా కరెంటు పోలేదు ఈ రాష్ట్రంలో ప్రకటించమను. ప్రజలు ఉన్నారు కదా. నేను ఆయన మాట్లాడుతుంటేనే దాని కింద కామెంట్స్ వచ్చినాయి, మీరు చూడండి ఒకసారి ఎట్లున్నాయో. లేదా ఆయన పంపిండి ఒకసారి, నిన్న మీ ప్రెస్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు వచ్చిన కామెంట్స్ పంపించండి ఒకసారి, చూసుకోమని చెప్పండి. అర్థం ముందట ముఖం పెట్టుకుంటే అర్థమవుతుంది ఎవరేముందనేది. V6 ఇప్పుడు కూడా నాకు వాళ్ళలాగా వీళ్ళలాగా పోజులు కొట్టే అలవాట్లేదు. నేను పని చేసుకుంటూ పోవడమే నాకు ఉండే లక్షణం. ఎన్నడు కోతలు కోయలే నేను వాళ్ళలాగా. నేను ఇది గెలిచినా అది గెలిచినా, నిన్ను ఓడగొట్టినా వాడిని ఓడగొట్టినా అని చెప్పినా కానీ అలవాట్లేదు. నేను ఎప్పుడు కూడా సమిష్టి పని విధానం మీద నమ్మకం నాకు. సమిష్టిగానే పనిచేసినాం, సమిష్టిగానే ఫలితాలు తెచ్చినాం. ఓటమికైనా గెలుపుకైనా అందరితో పాటు నా బాధ్యత ఉంటుంది తప్పకుండా. నేను ఒక్కరిని ఒంటి చేద్దాం, నేను ఓడగొట్టినా నేను పోజులు కొట్టలేప్పుడు. వీళ్ళందరూ ఓడగొట్టిన వాస్తవం. నేను ఆయన చెప్పుకున్నానా? జాన్ రెడ్డిని ఓడగొట్టినా, వెంకరెడ్డిని ఓడగొట్టినా, రాజగోపాల్ని ఓడగొట్టినా నేను మాట్లాడిన ఎప్పుడన్నా? ఒక్కసారి నా నోటించి విన్నారా మీరు? కాబట్టి ఒక్కరని చేస్తే కాదు, ఏదైనా సమిష్టిగా ఉంటుంది. పార్టీ బాధ్యత ఉంటుంది. గెలుపుకైనా ఓటమికైనా నా పాత్ర కూడా నాది ఉంటుంది. తప్పకుండా నా పాత్ర కూడా నేను తీసుకుంటాను. ఎమ్మెల్యే గారు, షరీఫ్ V6 నుంచి తెలంగాణలో 9.5 సంవత్సరాల పాటు రైతాంగానికి సాగునీరు ఇచ్చిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే కేసీఆర్ని ఈ రకంగా వద్దనుకున్నారనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతుంది. అది చర్చ జరుగుతుంది. నెంబర్ 1 చర్చ ఎందుకు జరిగింది? నిజం అది. ఇంకొకటి, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కసారి కూడా రైతాంగం దగ్గరికి గ్రౌండ్లో వెళ్ళి మాట్లాడలేదు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఈ రకంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నటువంటి ఆరోపణ కూడా వస్తుంది. అది అమాయకత్వం నుంచి వచ్చిన ప్రశ్న. ఎందుకంటే ఈ దేశం మొత్తంలోనే రైతాంగానికి ఆర్థిక సాయం చేయొచ్చు 10,000 రూపాయలు అని చెప్పి ఆలోచన వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక రైతు చనిపోతే వారం రోజుల్లోనే రైతింటికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకొని పోవచ్చు. ఆ ఇంటి వ్యక్తి బయటకు వచ్చి అప్లికేషన్ పెట్టకుండా, ఇంట్లో గడప దాటకుండానే 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల వాళ్ళ బ్యాంకులోకి పంపొచ్చు అని ఆలోచన చేసిన మనిషి ఎవరైనా ఉన్నారా? వర్షాలు వచ్చేవరకే విత్తనాలు ఎరువులు రెడీగా చేసి రైతులకు దగ్గర పెట్టమని చెప్పి ఆలోచన చేసిన మంత్రి ఎవరైనా ఉన్నారా ఈ దేశానికి? ఇవన్నీ ఎట్లా చేసిన కేసీఆరే ఓ రైతు. ఆయన నిత్యం రైతులో ఉన్నాడు. వీళ్ళకి రైతులంటే తెలియదు, ఓట్లు కింద మంతయా పైన మంతయా తెలియదు. వీళ్ళు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? కేసీఆర్ ఎప్పటికీ నిత్యం రైతుల్లోనే ఉన్నాడు, రైతుల మనసులోనే ఉన్నాడు. రైతుల సమస్యలు ఏందో తెలిసిన నాయకుడు కాబట్టే వ్యవసాయ రంగానికి అంత అద్భుతంగా అభివృద్ధి చేయగలిగాడు. వీళ్ళు ఏదో తెలివి తక్కువ మాట. జగదీష్ రెడ్డి గారు ఇక్కడ అండి, నరసింహరావు మాట్లాడుతారు. ఓకే, బీజేపీ 10 స్థానాల్లో గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి SC ST బీసీలకు ఇస్తా అంటుంది. ఆ మతపరమైనటువంటి ఆ రిజర్వేషన్ల పైన మీ వైఖరి ఏంటి? మేము ఉన్న రిజర్వేషన్లు ఏది తొలగించాలనే దాన్ని మేము సమర్థించాం ఎట్టి పరిస్థితులలో. తప్పకుండా ఇంకా కొన్ని వర్గాలలో నాకు కొంత రావాల్సి ఉండే, న్యాయంగా మా వాట రావాల్సి ఉండే అనే ఆశ ఉంది, ఆకాంక్ష ఉంది. వాటికి సంబంధించి ఏం చేయాలనే విషయంలో మా పార్టీ వైఖరిని గతంలో చెప్పినాం, శాసనసభలో కూడా తీర్మానం చేసినాం. దానిపైన మేము ఇప్పటికీ దాని మీద కట్టుబడి ఉన్నాం తప్ప బీజేపీ వేసే డ్రామాలలో, బీజేపీ చెప్పే అబద్ధాలలో ఎటువంటి నీతి ఉందో మనకు తెలుసు. మన రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి వాళ్ళ ఎంపీలు మంత్రులు ప్రకటనలు చేసి దాంట్లో నుంచి వెళ్ళి చేతులు గాలి ఇప్పుడు ఆకులు పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఒక వర్గం ప్రజలు రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నం అది. వాస్తవానికి ఆ రకంగా తీసేస్తామని చెప్పడం కూడా ఒక వర్గం ప్రజల మనోభావాన్ని దెబ్బతీయడం, వాళ్ళని భయపెట్టేయడం అవుతుంది. న్యాయంగా ఎలక్షన్ కమిషన్ కనుక ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే దానిపైన కూడా మోడీ పైన కేసు పెట్టవచ్చు, బీజేపీ పైన కేసు పెట్టవచ్చు.
జగదీష్ రెడ్డి గారు, నా పేరు రాములు అండి, 60 బ్యూరో చెప్పు. కేసీఆర్ సిరిసిల్లలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొన్ని కామెంట్స్ చేస్తే ఈసీ కేసీఆర్ పైన 48 గంటలు నిషేధం పెట్టింది. అదే రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్ల మానవ బాంబులు అవుతాం, తొక్కుకుంటూ పోతాం, అగ్నికణికలు అవుతాం, పేగులు మెడలేసుకుంటాం అనే వ్యాఖ్యల్ని ఎందుకు సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నా తీసుకోలేదా? అసలు ఈసీకి ఆ వ్యాఖ్యలు వినబడలేదా? సుమోటోగా అనేది పక్కన పెట్టండి. మేము కాంప్లైంట్స్ చేసినాం, ఇప్పటికి 26-27 పైన కాంప్లైంట్స్ చేసినాం. అందులో వాస్తవానికి చెప్పాలంటే ప్రతి వర్డ్ జేబులో కత్తెర ఉంది, పేగులు కత్తిరిస్తా అనే పదానికి కానీ, నీ కనుగుడ్లు బీకి గోళీలు ఆడుకుంటా అనే పదానికి కానీ, మానవ బొమ్మనైతా అనే పదానికి కానీ ఎన్నికలలో శాశ్వతంగా నిషేధం పెట్టవచ్చు ఈజీగా కనుక్కుంటే. అంత తీవ్రమైన పదాలు అవి. అయినా చేస్తలేదు అంటే మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డికి చేయటం లేదు. ఎన్నికల కమిషన్ భయపడుతుంది ఆయన ముట్టుకోవడానికి. ఇట్స్ వెరీ క్లియర్. మోడీ చేసిన వ్యాఖ్యలు శ్రీరాముని ఎట్లా మాట్లాడతారండి ఎన్నికలలో? శ్రీరాముని 100 సార్లు వాడుతున్నారు, స్వయంగా బీజేపీ అగ్రనాయకులు వాడుతున్నారు. వాస్తవానికి ఆ పార్టీ పైన నిషేధం పెట్టవచ్చు. ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం పెట్టగలిగినంత తీవ్రమైన వ్యాఖ్యలు అవన్నీ కూడా. మనకు తెలుసు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ వారి చేతులకు తీసుకున్నారు. ఇవాళ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, చట్ట వ్యతిరేక పరిపాలన జరుగుతుంది ఈ దేశంలో అనే విషయంలో సందేహం ఏం లేదు. సార్ సైదులు అండి, బిగ్ టీవీ. గ్రావిటీ ద్వారాగా ఎస్ఎల్బిసి ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు, నల్గొండ జిల్లాకి మంత్రిగా కూడా పనిచేశారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినా కాబట్టి పూర్తి చేసి చూపిస్తామంటూ ఛాలెంజ్ చేశారు. పూర్తి చేస్తే మంచిదే, సంతోషం. కానీ వాళ్ళు ప్రారంభించిన తర్వాత 9 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. ఎందుకు చేయలేకపోయినా వాళ్ళు ఆ రోజు దానికి పెట్టిన టైం 3 సంవత్సరాల గడువు. 3 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని చెప్పి పెట్టినారు. 3 రెట్లు తీసుకున్నారు టైం. ఎందుకు తీసుకోలేకపోయినారు? వాళ్ళకి ఇష్టం లేకుండా ఎందుకు తీసుకోలేకపోయినారు? పెట్టిన టెక్నాలజీ అంత చెత్త టెక్నాలజీ, ఒక కుట్రపూరితంగా, ఉద్దేశపూరితంగా ఇది కంప్లీట్ కావద్దు, శ్రీశైలం నీళ్లు తెలంగాణకు రావద్దు అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దుర్మార్గంగా చేసిన ప్రయత్నం జరిగింది ఆ రోజు. అది ఆ టెక్నాలజీ ప్రపంచంలో ఎవడు వాడడం లేదు, తెచ్చి ఇక్కడ పెట్టినారు. 9 ఏళ్ళు అందుకే కదా వాళ్ళ కాలంలో చేయలేకపోయినారు. అదే మాకు వర్తిస్తుంది కదా. చేయండి, చేయాల్సిన బాధ్యత ఉంది. ఏ పైన కూడా చేయండి, తప్పేం లేదు చేస్తే. నీకు ఇక్కడ ఊరికి పదే ఆ ప్రశ్న రాకుండా ఒకటే సమాధానం చెప్తానండి. బీజేపీ వాళ్ళు మోడీ నుంచి మొదలుకొని కింద చోటమోట వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని. కాంగ్రెస్ వాళ్ళు గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. దీని అర్థమైంది, ఇద్దరు పొత్తులో కేసీఆర్ మాత్రమే నిలబడున్నాడు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే బలమైన నాయకుడు. కేసీఆర్ వైపు వేలు చూపించకుండా ఎవరికి ఉండేదానికి అవకాశం లేదు అనేది మా బలమేందో తెలియజేస్తూ ఉంది. వాళ్ళ బలమేందో తెలియజేస్తుంది. వాళ్ళ మాటల్లో ఉన్న అబద్ధం కూడా బయటపడుతుంది దాంట్లోనే. ఇంకో మాట కూడా మీకు గుర్తు చేసేస్తున్నాను, మీరు తెచ్చారు కాబట్టి మోడీ విషయం. మోడీ మాటలు ఎంత పేలవంగా ఉంటాయి, ప్రధానమంత్రి స్థాయి నుంచి కిందికి దిగొచ్చి ఎట్లా మాట్లాడుతున్నాడు అనే మాటకు మీకు చెప్తా. ఆర్ ట్యాక్స్ 1000 మూటలు ఢిల్లీకి పోతున్నాయని మాట్లాడుతున్నాడు ప్రధానమంత్రి. 1000 మూటలు ఢిల్లీ చేరుతున్నాయి అని అంటే తప్పకుండా ఆయనకు తెలిసినే మాట్లాడుతున్నట్టు కదా, లేదు అంటే అబద్ధం మాట్లాడుతుందని చెప్పి ఆయన ఒప్పుకోవాలి. మరి 1000 మూటలు పోతుంటే నీకు సమాచారం ఎవరైతే ఇచ్చిండ్రో ఆ క్షణమే నువ్వు నీ చేతుల్లో ఉన్నాయి కదా. ఇంకా ఈడీ నీ చేతుల్లో ఉంది, ఐటీ నీ చేతుల్లోనే ఉంది, సిబిఐ నీ చేతుల్లోనే ఉంది, పోలీస్ నీ చేతుల్లో ఉంది, ఢిల్లీ పోలీస్ నీ చేతుల్లోనే ఉంది. ఎందుకు పట్టుకోవట్లేదు? మోడీకి తెలిసిన తర్వాత ఎందుకు పట్టుకోవట్లేదు? సింపుల్, ఒకటే ప్రశ్న. దాని అర్థం ఏంది? బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటే. చోటే బాయ్ రాహుల్ని కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేయించినట్టున్నాడు బడే బాయ్తోని. రాహుల్కు
బడే బాయికి చోటే బాయి మధ్యవర్తిత్వం చేస్తున్నట్టున్నాడు, అందుకే పట్టుకోవట్లేడు కదా. ఎందుకు పట్టుకోని నీకు తెలిసిన తర్వాత నీ చేతులు ఉన్నాయి కదా, అన్ని సంస్థలు నీ చేతులు ఉన్నాయి కదా. పట్టుకోలేదా ఒక మూటను? సిబిఐ ఈడీ ఏది పట్టుకోలేదా? అంటే అంత చేతగాని పరిస్థితులు ఉన్నాయన్నట్ట ఈ దేశ సంస్థలు. ఈ దేశ సంస్థలు ప్రధానమంత్రి మోడీకి తెలిసి కూడా ఒక నేరం జరుగుతుంటే ఆపలేని స్థితిలో అవి ఉన్నాయా, లేదా వాటిని ఆపడానికి ఇష్టం లేదా, అంత బలహీనంగా ఉండడం మోడీ ఎందుకు ఉన్నాడో మోడీ సమాధానం చెప్పాలి. తప్పకుండా మీకు ఒక విషయం చెప్పాలి. చెదలు ఉంటుందండి, చెదలు ఏ చెట్టు పచ్చి ఉన్న చెట్టును పడుతుంది, ఇలాంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకో దాంట్లో రసం ఎక్కువ పడిపోతుంది. ఇవాళ బీఆర్ఎస్కి అధికారం లేదు, వాళ్ళకి అధికారం కావాల్సిన పక్షులు కాబట్టి సహజంగా పోతాయి. దానికి ఇబ్బంది లేదు. అధికారం ఉన్నప్పుడు సహజంగా అధికారం ఎటువంటి అడ్డుపోయే పక్షులు సహజంగానే ఉంటాయి, పోతే ఏంది దాంట్లో మేము తీసుకోలేదు నేను అంటున్నా. నేను ఇప్పుడు మేము తీసుకున్నాం కాబట్టే ఇప్పుడు అవి పోతున్నాయి, అందులో సందేహం లేదు. రేపు మళ్ళీ ఆనే ఉంటాయి, ఇంకొకటి కూడా పోతాయి అవి. ఆ పక్షులు అటువంటివి తీసుకోవాలా లేదా అనేది ఆ రోజు మీరు ఆలోచించుకోవాలి. ఎవరైనా సహజమైన విషయం. జగదీశ్వర్ రెడ్డి గారు కామన్గా ఉంటాయి. భారతదేశంలో ఈ 75 సంవత్సరాల కాలంలో ఈ పార్టీలు మారడం అనేది మొదలై దాదాపు 50 సంవత్సరాలు అయింది. ఇవాళ కొత్తగా చివరిగా ఇప్పుడు కొత్తగా పుట్టిన పార్టీ భారతదేశంలో లేటెస్ట్ రాజకీయ పార్టీ మాదే. అది చిన్న వయసున్న రాజకీయ పార్టీ మాదే. మా తర్వాత కొత్తగా ఇంకా పార్టీలు పుట్టాలి, అధికారంలోకి వచ్చే పార్టీలు. స్వతంత్ర రాకముందు పుట్టిన పార్టీలు నుంచి మారింది ఇటు అటు. జగదీశ్వర్ రెడ్డి గారు, సంపత్ కుమార్ అండి, ద ఫెడరల్ తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్ 5వ తారీఖు ఇంతకుముందుకు ఆర్టీకి మిత్రుడు కూడా అడిగిన దాని మీద క్లారిటీ రాలేదు. 25 మంది జాయిన్ అవుతున్నారు, అందులో మీ పేరుందా? నంబర్ 1. నంబర్ 2, మీ మీద గత 9.5 సంవత్సరాలకు సంబంధించిన పరిపాలన మీద కావచ్చు, రేవంత్ ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. నంబర్ 3, ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా, దాని మీద మీ స్పందనలు కూడా రావట్లేదు, దానిపైన మీ సమాధానం. ఇక నా పేరు కూడా అందులో పెట్టిందని మీరు చెప్పినప్పుడే మీరు ఆయన మానసిక స్థితి మీద మీరు ఆలోచన చేసుకోవాలి. పెట్టినోడి మానసిక స్థితి మీద మీరు ఆలోచన చేసుకోవాలి. ఒకటి, ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు ఒక చెత్త వివాదం. అది ఒక చెత్త వివాదం. కేవలం ఎన్నికలలో టైంపాస్ చేయడం కొరకు, ప్రధాన మీడియాలో ప్రధాన స్థానాన్ని ఆక్రమించడం కొరకు చేసే కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు. అది ఇట్స్ వెరీ క్లియర్. తర్వాత తుసుమని తెలిపొద్దని మీరే రాస్తారు, మీరే చెప్తారు. నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ కేస్, వాళ్ళ మా మీద మాట్లాడినాయి, కాళేశ్వరం కావచ్చు, ఇంకేందో కరెంట్ కావచ్చు, ఏదైనా సరే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవన్నీ పేలని బొమ్మలే. వాళ్ళకు కూడా తెలుసు ఎప్పుడు వచ్చి పార్లమెంట్ ఎన్నికల దానికా ఎట్లా టైంపాస్ చేయాలి, అసలు విషయాల్ని బయట రానియకుండా, ప్రధాన చర్చనీయాంశాలు కాకుండా, ఎన్నికల ఎజెండా కాకుండా ఎట్లా చేయాలనే కుట్రలో భాగంగా జరుగుతున్నాయి తప్ప ఇంకోటి కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది సింపుల్ అండి. ఎప్పటి నుంచి మొదలైంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? వాస్తవానికి మాకు అలవాటు లేదు, మేము మాట్లాడదలుచుకునే పనిమాల విషయాలు, చెత్త ప్రజలకు సంబంధం లేని పనిమాల చర్చల మీద మేమెందుకు పోవడం పోట్లేం. కానీ ఐ థింక్ 2009-10 అనుకుంటా నన్ను కూడా అరెస్ట్ చేశారు ఉద్యమ కేసులో, ఇక్కడ హంపీలో. అప్పటికి 4 రోజులైంది నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి, నేను మా మిత్రుడు కర్ణ ప్రభాకరు, మేమందరం. ఆ లగడపాటి అన్నట్టు ఆయన కాంగ్రెస్ ఎంపీ నిజామాబాద్లో, అక్కడ ఈయన ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రిగా ఉండి వచ్చినప్పుడు ఆయన తెలంగాణ కొరకు ఏర్పాటు చేసిన సంఘానికి ఆయన చైర్మన్ ఉన్నాడు. వారి పర్యటనకు అక్కడికి వస్తే మా ఉద్యమకారులు కొంతమంది నిరసన చెప్పారు, తొందరగా తేల్చాలి తెలంగాణ అంశం. రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఈ రగలపాటి రాజగోపాల్ ఆయన కారు డ్రైవర్ను స్వయంగా ప్రోత్సహిస్తూ, నడవలేదా పోనీ వారి నుంచి ఏం కాదు అని చెప్పి అహంకారంతో పోతే ఒక
కార్యకర్త కాలు మించిపోయి కాలు ఇరిగింది. ఆ సందర్భంలో తెలంగాణ భవన్లో కొంతమంది కార్యకర్తలు అందరూ ఉన్నారు. అక్కడ ఎవరో చెప్తే ఇగో ఇక్కడే లగడపాటి వాళ్ళ ఆఫీస్ ఉంది అంటే అక్కడ ధర్నా చేయడానికి పోయినారు. ఆ సందర్భంలో దానిపైన కొన్ని రాళ్ళు ఇస్తాయి పైకి. ఆ కేసు మా మీద ఆపాదించారు, నాకు ఆపాదించారు. ఆ టైంలో మేము బయట గోవా పర్యటనకు పోయినాం. 4 రోజుల తర్వాత హంపీలో మేము రాత్రి 2 గంటలకు వచ్చి పడుకున్నమాట రూమ్ తీసుకొని. కరెక్ట్ 3 గంటలకు పోలీసు వచ్చి తలుపు కొట్టినారు, తెలంగాణ పోలీస్. మాది ఫిక్స్ ప్రోగ్రామ్ కాదు, మేము ఎక్కడ పోతున్నాం మాకు తెలియదు, తిరుక్కుండా పోతున్నాం. మేము అంతకుముందు బీజాపూర్ పోయినాం, మంచి గోవా పోయినాం, మంచి ధర్మస్థలి పోయినాం, మ్యాంగ్లూరు పోయినాం. సడన్గా బెంగళూరు రావాల్సిన వాళ్ళం, అనంతపూర్ ఇక్కడ రావాల్సిన వాళ్ళం. సడన్గా హంపి కూడా చూసిపోదాం పని అటు పోయినాం. చివరి క్షణంగా మాకే తెలియదు. గంట సేపట్లో మా డోర్ కొట్టినారు, తీసినాం. చూస్తే పోలీసులాగా లేరు, మొత్తం బట్టలన్నీ మార్చిపోయి మెకానిక్ లాగా ఉన్నారు. ఏంటి అని అడిగినా. ఏం చేయాలి సార్, మా సాగు 4 రోజులైంది, మేము ట్రాక్ చేస్తూ వస్తున్నాం. మీ ఫోన్ ఆన్ ఉన్నప్పుడేమో ఈడున్నారు కదా అని అడిగి రాకపోతున్నాం. ఆ తర్వాత ఒక పూట అంతా మీ ఫోన్ బంద్ అవుతుంది. ఏడి వాళ్ళని తెలియక ఆడనే కూర్చుంటున్నాం. స్నానం చేయాలన్నా బాత్రూమ్ పోవాలన్నా లేదా కూడా తెలుస్తలేదు. పై అధికారుల నుంచి అట్లా ఫోన్లు వస్తున్నాయి, ఈ దిశలో పోండి, ఆ దిశలో పోండి, ఆ దిశలో పోండి, ఈ దిశలో నుంచి 4 రోజులు చచ్చిపోయినాం మేము. ఏంది ఫోన్ రోజే ట్యాప్ చేసి మేము ఎప్పుడేం ఏడవలే, అరవలే, మా ఫోన్ ట్యాప్ చేస్తుంది. ఇంకా ఇంకో విషయం చెప్తే, అది మేము స్థాయి లీడర్లం. మా మండలంలో మండల పార్టీ అధ్యక్షుని రోజు మధ్యరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు. ఏమని? ఇంకెక్కడో వేరే చోట ఒక లారీ తగలబడింది ఉద్యమ సందర్భంలో, అది ఈయన చేసిండు, ఈయన చేసిండు. నేను ఆ మండలంకి అక్కడ ఎక్కడో పక్క నియోజకవర్గం ఈపీలు అడిగే సంబంధం ఉంటుందంటే నాకు పోలీసులు చెప్పిన మాట, సార్ ఈయన టవర్ అక్కడ చూపించింది ఆ రాత్రి 12 గంటలకు. ఒక మండల పార్టీ అధ్యక్షుడు ఈయన టవర్ అక్కడ చూపించింది, గా స్థాయిలో చేసిండ్రు. ఇది కొత్తగా మొదలైన ప్రక్రియ ఏం కాదు. దాంట్లో వీళ్ళకి అభ్యంతరం ఏముండునో, ఎక్కడ జరిగిందో ఇప్పటివరకు ఒక్కరెవరన్నా నాది చేసిండ్రు, ఇగో నాకు ఈ నష్టం జరిగింది, నా రహస్యం ఇది దొరకబట్టి నన్ను పిలిచి బ్లాక్మెయిల్ చేసిండ్రు అని చెప్పిన ఒక్క కంప్లైంట్ ఉందా? ఒక్కరంటే ఒక్కరు. చివరికి ఎంత దుర్మార్గమైన ప్రచారం చేసిండ్రు, భార్య భర్తల మాటలు విన్నారు అని చేసిండ్రు. ఏ భార్య ఏ భర్త చేసినట్టు కంప్లైంట్? ఇదంతా నేను అందుకే ముందే చెప్పినట్టు, ఇది ఒక చోట కూర్చొని ఒక మీడియా ఆఫీసా ఇంకోట, ఎందుకంటే ఒకటే మీడియాలో వస్తుంది రోజు. ఎట్లా వస్తే నాకు ఒక మాట చెప్పండి, మీరంతా నిజాయితీగా మాట్లాడండి. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక నిందితుడిని ఇంట్రాగేట్ చేస్తే మూడో మనిషికి తెలుస్తుందా? అది బయటకు వస్తుందా? ఏ ఆఫీసర్ చెప్పినట్టు రాస్తే మాకు అభ్యంతరం లేదు. ఏ ఆఫీసర్ చెప్పినట్టు రాయలే, అక్షరం ప్రతి ప్రశ్న ఆయన అడిగినట్టు ఆయన సమాధానం అరగంగా చెప్పినట్టు ఏమనుకోవాలి దీన్ని? అందుకే నేను మీకు ముందే మొత్తంగా చెప్పేసిన, అది ఒక డిటెక్టివ్ స్టోరీ లాగా ఎక్కడో చోటుకు ఆఫీసులో కూర్చొని తయారు చేసి పుంకాలుగా రోజు ఫ్రంట్ పేజీలో వచ్చేటట్లు, మీడియాలో ప్రధానంగా వచ్చేటట్లు. ఎందుకు అంటే కరువు సమస్య బయటికి రావద్దు, రైతుల డిమాండ్లు బయటికి రావద్దు, మంచుల సమస్య బయటికి రావద్దు, ప్రభుత్వం ఇచ్చిన హామీల సమస్య బయటికి రావద్దు, మోడీని ప్రశ్నించేది బయటికి రావద్దు, కాంగ్రెస్ ప్రశ్నించేది బయటికి రావద్దని ఇద్దరు కూడబలుకొని దొంగలు ఇక మీడియా హౌస్ని కూడా రకరకాలుగా ఎట్లా భయపెట్టిస్తారో, ఎట్లా మేనేజ్ చేస్తారో, ఏం జరుగుతుందో మీ మనసులో ఉంది, నా మనసులో ఉంది, ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే, దాని సందేహం ఏం లేదు, బహిరంగ రహస్యమే జరుగుతుంది. ఇది స్పష్టంగా, ఇంకా మీకు ఇలా అర్థం కాదు ఏం లేదు కదా, క్లియర్ ఉంది. ఇది జగదీష్ రెడ్డి గారు వెరీ క్లియర్. జగదీష్ రెడ్డి గారు శ్రీను 1 by 1 ఈ ముండా యాక్ట్ ఏం చేస్తారు, గాంధీ యాక్ట్ వంద ముండా వాడు ఇది ఏం రికవరీ చేస్తారు, వాళ్ళు ముందా చేస్తారు. వద్దనా నేను ఎప్పుడన్నా ఆపిన్నా? నేను వద్దు బై ప్లీజ్ అంటే ఆగుద్దా? లేదా నీ ద్వారా రికమెండేషన్ పెడితే ఆగుద్దా? పని మళ్ళీ చెత్తవాగుడు గాదాన్ని కూడా పట్టించుకుంటారు ఎవరన్నా. చెత్తవాగుడు అంటున్నాను నేను దాన్ని. అసెంబ్లీలో కదా, సాక్షాత్ అసెంబ్లీలో కదా నేను ఛాలెంజ్ చేసింది. ఇక్కడెక్కడ రోడ్ల మీద వాళ్ళలాగా మాట్లాడతలేను కదా నేను. శాసనసభలో నిండు శాసనసభలో కదా నేను చెప్పింది, దేంతో చేసుకోండి అని. ఎవరు చేయాలి? ఎంత దమ్ముంటే చేయాలి. ఎట్లా చేస్తా నేను? చేసిరా ఈ దేశంలో చూసిరా మీరు? ఇప్పుడు ఒక శాసనసభలో ఒక మాజీ మంత్రి చేసి ఛాలెంజ్ చూసిందా? అఫ్కోర్స్ మీ ప్రాధాన్యాలు మీకుంటాయి, మీ ప్రాధాన్యతలు మీకుంటాయి,
ఎవరెవరు ఏం మాట్లాడిన చెత్త బాగుండి ఎంత పెద్ద ఫ్రంట్ పేజీలు వేసుకోవాలో వేసుకుంటారు. అవన్నీ వేరు విషయాలు. నేను దాని జోలికి రావట్లేను కానీ జగదీష్ రెడ్డి దట్ ఈస్ జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి గారు, కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది, కాంగ్రెస్ వస్తే కరెంటు పోయింది, కాంగ్రెస్ వస్తే రైతు బంధు డిలే అయింది అన్నారు. ఇంత బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అనలే, ప్రజలు అన్నారు. అదే ప్రజలు అంటున్నారు అన్నారు. ఇప్పుడు నువ్వు కూడా అన్నావు. ప్రజలు ఆ మేరకు మీకు ఎంపీ ఎన్నికల్లో రిజల్ట్ ఇవ్వబోతున్నారు. 100% ఇవ్వబోతున్నారు, సందేహం లేదు మిత్రమా. 100% ఇస్తాం. జగదీష్ రెడ్డి గారు, సార్ జగదీష్ రెడ్డి గారు, మీ గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో జర్నలిస్టుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ఇళ్ల స్థలాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇళ్ల స్థలాలు కూడా మాకు ఇవ్వకుండా, మీరు ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఓటమిలో జర్నలిస్టుల పాత్ర కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ఈ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రయత్నం ఏమైనా చేస్తారా? జర్నలిస్టులైనా ఇంకోటి అయినా న్యాయబద్ధమైనవి, చట్టబద్ధమైనవి ఏమైనా ఉంటే తప్పకుండా వాటి కొరకు పోరాటం చేస్తాం. జర్నలిస్టులై చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన కోరికలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు వాటి కొరకు పోరాటం చేస్తాం. మిగతా ప్రజలందరి తరఫున ఎట్లా పోరాటం చేస్తామో జర్నలిస్టుల తరఫున కూడా అదే పద్ధతిలో పోరాటం చేస్తాం. సార్ యాకస్వామి సార్, హెచ్ఎంటీవీ. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న సీటు రాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటి? తప్పకుండా నష్టం ఉంటుంది. మీరు మంచి ప్రశ్న వేసిండ్రు. ఇవాళ తెలంగాణ మళ్ళీ ఒకసారి ప్రమాదంలో పడబోతుంది. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ దెబ్బతినడానికి, ఉద్దేశపూర్వకంగా అన్యాయానికి గురి కావడానికి కారణం తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు లేక, తెలంగాణ గురించి ప్రశ్నించే గొంతు లేక, తెలంగాణ ప్రజలందరినీ ఐక్యం చేయగలిగిన నాయకత్వం లేక దెబ్బతినేదన్నాడు. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి మీకు. ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చినాకనే, తెలంగాణ వచ్చినాకనే కరెంట్ సమస్యను జస్ట్ వితిన్ 6 నెలలు పరిష్కారం చేయగలిగినాం మనం. అంటే అంతకుముందు కూడా అది కొట్లాడే వాళ్ళు ఇక్కడ ఉంటే, చేయాలని అనుకుంటే సాధ్యమయ్యే పని అని మీకు అర్థమైంది. ఇవాళ నీళ్లు, కృష్ణ నీళ్ళు కావచ్చు, గోదావరి నీళ్ళు కావచ్చు, ఎట్లా ఇచ్చినామో మన రైతాంగానికి మీరు చూసిండ్రు. సాగర్ ఎడమ కాలువ తీసుకుంటే వరుసగా 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్క పంట వాళ్ళు పండించుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణలో 2 పంటలు ఎండిపోయినాయి వరుసగా 7 ఏళ్ళు. అడిగే వాళ్ళు లేక, కొట్లాడే వాళ్ళు లేక. ఆ రకంగా ఇప్పటి వరకు ప్రతి సమస్యలో తెలంగాణ తనను తాను నిలబెట్టుకోవాలి, తనను తాను నిరూపించుకోవాలి, తన హక్కుల కొరకు తను కొట్లాడాలి అంటే తన గొంతు తనకు కావాలి. ఈ గొంతును పెద్దగా వినిపించగలిగిన శక్తి ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ప్రయోజనాలు ఉన్నాయి. మహారాష్ట్రం తీసుకుంటే తప్పకుండా అక్కడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, వాళ్ళిద్దరి ప్రయోజనాలు అక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వారిద్దరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. కర్ణాటక తీసుకుంటే వాళ్ళిద్దరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి, అక్కడ 2 పార్టీలు ఉన్నాయి. కాబట్టి మిగతా ఏ అవసరం లేకుండా కేవలం తెలంగాణ గొంతుగా నిలబడి గొంతుగా వినిపించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమే. కాబట్టి తప్పకుండా ఇవాళ 16 సీట్లు కేసీఆర్కి ఇస్తేనే, బీఆర్ఎస్ పార్టీకి ఇస్తేనే రేపు కొట్లాడి మన హక్కులు నిలబెట్టుకోగలుగుతాం. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, మంచి ప్రశ్న. మన కేఆర్ఎంబి సమస్య వచ్చిందండి. కేఆర్ఎంబిని ఉద్దేశపూర్వకంగా ఇచ్చిండ్రా, వీళ్ళకి తెలియకుండానే ఇచ్చిండ్రా, అధికారులు పోయి సంతకం పెట్టి వచ్చిండ్రు అక్కడ ఢిల్లీలో. తెల్లవారి మేము ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత బుకాయించే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ అప్పచెప్పిండు ఆల్రెడీ కేఆర్ఎంబికి తెలంగాణ ప్రాజెక్టులు అని చెప్పిండ్రు. మేము ఎప్పుడైతే ఆధారాలతో సహా నిరూపించినామో స్వయంగా కేఆర్ఎంబి నవంబర్లో కూడా ఉత్తరం రాసింది కేంద్ర ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఒప్పుకుంది, మనకు రాసిచ్చింది, డబ్బులు కూడా చెల్లించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకపోవడం వల్లనే మనం ప్రాజెక్టులు తీసుకోలేకపోతున్నాం అనే మాట రాసిచ్చిన విషయాన్ని చూపించిన తర్వాత 1,00,000 మందితోని కేసీఆర్ గారు నల్లగొండలో సభ పెట్టి గర్జించిన తర్వాత మళ్ళీ దారికి వచ్చి తెల్లవారి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏమని? అప్పుడు 15 రోజులు అబద్ధమాడి మమ్మల్ని మోసం చేయడానికి, తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి చూసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్వయంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఏమని? మేము కేఆర్ఎంపీకి అప్పచెప్పాం తెలంగాణ ప్రాజెక్టులు, మేము శాసనసభ ద్వారా ఏకాగ్రీవ తీర్మానం చేస్తున్నాము అని. 15 రోజులు మీ మీడియాలో మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయి కదండి. ఇచ్చేసిండు కేసీఆర్ అని చెప్పి మాట్లాడిన అబద్ధాలు. కేసీఆర్ మళ్ళీ బయటికి వెళ్తేనే కదా నిలబడ్డది. ఇవాళ గోదావరి కూడా ప్రమాదంలో పడుతుంది. మళ్ళీ దాన్ని ఆపాలంటే అది ఒక కేసీఆర్తోనే సాధ్యమైంది. ఇవాళ 16 ఎంపీలు కనుక కేసీఆర్ గారికి అప్పచెప్తే బ్రహ్మాండంగా నిలబెట్టగలుగుతాడు. 2 ఎంపీలతోనే అవాళ తెలంగాణను తెచ్చిండు. ఢిల్లీలో ప్రతి మనిషికి చెప్పగలిగిండు, ప్రతి గడప దొక్కిండు, 36 పార్టీలు ఒప్పించిండు, వాళ్ళ మద్దతుగా, తెలంగాణకు మద్దతుగా లేఖలు తెచ్చిండు, రాష్ట్రం సాధించగలిగిండు. మళ్ళీ ఇవాళ కూడా
ఇంకా ప్రత్యేకమైన పరిస్థితి వస్తుంది. రేపు పార్లమెంట్లో ఎన్డీఏకి కానీ ఇండియా కూటమికి కానీ మెజారిటీ రావడం లేదు. ఇద్దరు కూడా 200 సీట్లు దాటే పరిస్థితిలో లేరు. తప్పకుండా మిగతా ప్రాంతీయ పార్టీలు, ఈ కూటమిలు లేకుండా ఉండే ప్రాంతీయ పార్టీలే తప్పకుండా కీలకమైన పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణలో కనుక 16 సీట్లు కేసీఆర్ చేతిలో ఉంటే తప్పకుండా కేంద్రాన్ని ఒప్పిస్తాడు, తెలంగాణ తరఫున కొట్లాడతాడు, మన గొంతు వినిపిస్తాడు. తెలంగాణ హక్కుల్ని, ప్రత్యేకించి 2 నదుల్లో మనకు రావాల్సిన నీటి వాటాలని సాధించుకునే విషయంలో తెలంగాణను శాశ్వతంగా సస్యశ్యామలంగా ఉంచగలిగిన పరిస్థితులలో ఉండాలి అంటే అది కేసీఆర్తోనే సాధ్యమైంది. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్కి కారు గుర్తుకే ఓటు వేయాలని, ఇది తెలంగాణ ప్రజల చారిత్రక అవసరమైన విషయాన్ని మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. మంత్రి గారు శ్రీకాంత్ అండి, సాక్షి. రైట్, ఓకే. వాళ్ళే పిలుస్తుంటే మంత్రులు, ముఖ్యమంత్రులు పాపం ఆయన. సార్, ఒకటి ఇంతకుముందు ఫోన్ ట్యాపింగ్ విషయం మాట్లాడారు. అంత అవాస్తవం, కుక్కుడు స్టోరీ కొన్ని ఛానల్ వస్తుందన్నారు. అదే ఎస్ఐబి చీఫ్ ఉన్న ప్రభాకర్ రావు నిన్న కోర్టులో ఒక పిటిషన్ వేసింది, నన్ను అరెస్ట్ వారెంట్ ఇవ్వద్దని చెప్పండి. ఇవన్నీ డీజీపీ ఇంటెలిజెన్స్ వారు చెప్పిన దాని ప్రకారం నేను చేశాను అని అతను చెప్పుకున్నాడు. నాకు నేను చేస్తా, వాళ్ళు చెప్పిందని కోర్టులో వెయ్యని విషయాల్ని 100 విషయాల్ని పుంకాలుగా మీరే రాసిండ్రు. మిత్రులు మీడియాలో, మీరంటే ఎవరో మీ పేపర్ని కాదు, మీడియాలో రాసిండ్రు. నేను దాన్ని పూర్తిగా ఖండిస్తున్నా. అది కరెక్ట్ కాదు, ఉత్త స్టోరీలు. ఇవాళ అదే ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట శ్రీకాంత్ గారు చెప్పిండ్రు. ఏమని? ఆ రోజు అధికారులు డీజీపీ కావచ్చు, ఇంకొక ఎవరో డీజీ ఇంటెలిజెన్సా ఎవరో పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకే నేను పనిచేసిన మాట మీరు ఏమని ఎవరైతే చేర్చిరో వాళ్ళు వారే చెప్పిండ్రు అనే మాటను మనం చూస్తున్నాం ఇవాళ. ఉమా సీనియర్ జర్నలిస్ట్. షూర్. జగదీష్ గారు, కేసీఆర్ గారు దాదాపు 9.5 ఏళ్ల క్రితము మీడియాతో ఉన్న యాక్సెస్ కానీ ఇంటరాక్షన్ కానీ చాలా బలంగా ఉండేది. ఈ 9.5 సంవత్సరాల వరకు మీడియాతో కానీ ప్రజలతో కానీ ఇంటరాక్షన్ లేదు. కానీ ఈ మధ్య కాలంలో బస్సు యాత్ర పేరుతో జర్నలిస్టులతోటి మళ్ళీ పాత రూట్నే ఎంచుకున్నారంటారా? ఇప్పుడు ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ మీడియా తోటి పంచుకుంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? మీరు అనే దాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయండి, నేను సరి చేస్తా. కేసీఆర్ 9.5 ఏళ్లలో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిండు, చాలా మందితో మాట్లాడిండు, చాలా మంది జర్నలిస్టుతో మాట్లాడిండ్రు. అవన్నీ మీడియాలో వచ్చినాయి, ఇవన్నీ కూడా జరిగినాయి. చాలా మందితో సంబంధించి మాట్లాడిండు. ఇప్పుడు బస్సులలో ఎవరికైతే ఇంటర్వ్యూలు ఇస్తుండో వీళ్ళందరికీ గతంలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిండండి, అవి కూడా ఉన్నాయి. గతంలో కూడా ఇచ్చిండ్రు, ఇంటర్వ్యూలు ఉన్నాయి, అవి కూడా. ఇంకొకటి, కేసీఆర్ నిత్యం ప్రజల్లోనే ఉన్నాడండి. ఇది పూర్తి అవాస్తవమైన. కేసీఆర్ ప్రజల్లో లేడనేది ఎంత అమాయకపు మాట అంటే, కాకపోతే ఎక్కువ రైతులలో ఉన్నాడు, ఒక రైతుగా ఉన్నాడు. ఆయన నిత్యం ఎవరితో మాట్లాడకుండా లేడు. ఇంకొక మాట కూడా మీకు చెప్తా డెఫినెట్గా. నేను ఇవాళ మినిస్ట్రీగా లేను కాబట్టి నిజమే ఎక్కువ సమయం కార్యకర్తలకు ఇస్తా, ఇతర కార్యక్రమాలకు ఇస్తా. మినిస్టర్ ఉన్నా డెఫినెట్గా మినిస్టర్గా ఉండే అపాయింట్మెంట్స్, మినిస్టర్గా ఉండే ప్రోగ్రామ్స్ ఆ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. నేను మినిస్టర్గా ఉన్నట్టుగానే ఉండాలని నువ్వు అని కోరుకుంటే కరెక్ట్ కాదు కదండి. ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అంతే. నీకు ఇవాళ చీఫ్ మినిస్టర్ ఎంతమందికి రోజు సమయం ఇస్తున్నాడు, ఎంతమందితో మాట్లాడుతున్నాడు, ఎంతమంది ప్రజలకు కలిసిండు? మీరు రాయదలుచుకుంటే, మీరు చెప్పదలుచుకుంటే నేను బద్దలు కొట్టినా మాట్లాడిండు కదా. ఎందుకు డిప్యూటీ సీఎంకి సెక్యూరిటీ లేకుండా చేసి తనకు ఉన్నాడా? తన ఇంటి చుట్టూ ఏముంది? వాళ్ళ ముళ్ళ కంచెలు లేవా? ఎందుకో చూపించారు మీరు. ఇంటి చుట్టూ ఎన్ని ఇళ్ళల్లో ఇబ్బందులు పడుతున్నారు తీయండి. వాళ్ళ అంతరాత్మ చుట్టుపక్కల ఇళ్ళల్లో పోసేందో ఎన్ని డ్రామాలండి ఇవన్నీ. ఒక ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఉండాల్సిన సెక్యూరిటీ ఉండాల్సిందే. ఆ రక్షణ పోలీసు వాళ్ళు తీసుకుంటారు, పోలీసు వాళ్ళు చేస్తారు. ఒక్కరోజు 2 నిమిషాలు కదా ప్రజలతో మాట్లాడిపోయింది. మళ్ళీ ఇంతవరకు ప్రజావాణి విన్నాడా? ఎక్కడికి పోయింది? 2 రోజులు మంత్రుల డ్రామాలు అయిపోయినాయి, తర్వాత కొద్ది రోజులు ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయినాయి. ఇవాళ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఆడ కూర్చొని అప్లికేషన్ తీసుకుపోతున్నాడు. మేము ఆ రోజు నా డిస్పోజల్ ఎంత ఉండేది తెలుసా మేడం? ఒకరోజు డీసీ పేపర్ కూడా మిత్రులు ఎవరన్నా డీసీలో వచ్చింది ఫ్రంట్ పేజీలో, ఎడ్యుకేషన్ మినిస్టర్ బ్లాక్డ్ ది సెక్రటేరియట్. 350 మంది పైగా విజిటర్స్ ఈయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, విజిటర్స్ అనే మాట. ఎంతమంది విజిటర్స్ కలిసినట్టు?
డైలీ మేము మా క్యాంప్ ఆఫీసులో సూర్యాపేట కావచ్చు, ఇంకొకటి కావచ్చు, 200 నుంచి 300 మందిని కలిసినాం. ఒక చీఫ్ మినిస్టర్ అని పడి మనిషి ప్రజల ఆలుమొగల పంచాయతీలు, అన్నదమ్ముల కొట్లాటలు, ఇంకో పంచాయతీలు వింటానుకుంటారండి ఎక్కడన్నా? ఒక చెత్త మాట కాకపోతే చీఫ్ మినిస్టర్ లెవెల్ ఒక పాలసీ హోల్డర్, పాలసీ మేకరు ఎంత ఆలోచన చేయాలి, ఎన్ని ప్రజల కోట్లాది మంది ప్రజల జీవితాలని ప్రభావితం చేసే ఆయన కదా. ఇది ఒక స్టైల్ అయిపోయిందండి మన దగ్గర. ఒక ఆయన పుట్టించాడు కేసీఆర్ మీద ఈచోడు ఆయన, ఇక ఆయన నుంచే మిగతా కూడా అందుకున్నారు తెలియకుండానే. సార్, బీఆర్ఎస్ తరఫున బ్రహ్మాండంగా మీరు ఆ సమాధానాలు, ప్రశ్నలు చాలా మార్గాలుగా పాటు సాగిన ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీడియా మిత్రులు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.